మనందరం వచ్చాము కనుక ఇంతవరకు దేవుణ్ణి మన యొక్క రక్షించబడినటువంటి జీవితాలతో ఆరాధించాము, ఘనపరిచాము, ఆయనని సంతోషపెట్టాము. ఎందుకంటే మనందరి స్తుతుల పైన ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఘనపరుస్తారో స్తుతిస్తారో వాళ్ళ మధ్యకి వస్తానని దేవుడు మాట ఇచ్చాడు. కనుక మన ఆత్మీయంగా ప్రత్యేకపడ్డాము కనుక మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం గ్రహించాలి ఈ సమయంలో. ఎందుకంటే దేవుని మందిరములో ఆయన మహిమ నిరంతరము కూడా ఉంటుందని ఆయన మాట ఎంత మాత్రము కూడా నమ్మదగినది. అంటే నమ్మకము లేనిది కాదు, నమ్మదగినది. కనుక మనందరం ఆ విషయాన్ని చూసుకుని ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల యొక్క ధ్యానంలో ముందుకెళ్దాం. పరిశుద్ధ లేఖనముల నుంచి ప్రవక్త మీకా గారి ద్వారా దేవుడు ఎలాంటి సందేశాన్ని ఆనాటి ప్రజలకు ఇచ్చినారో ఒకసారి ఈ మీకా గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. మీకా గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ వచనాన్ని కొంత సమయం మనం సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. చాలండి. చదవబడినటువంటి ఈ లేఖనము ద్వారా మనము ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు అనే మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాక్ష్యము అంటే క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం భావిస్తాం. సాక్ష్యం అంటే క్రైస్తవ జీవితానికి పాత కొత్త లేదా పరిశుద్ధతలోకి రక్షించబడిన తర్వాత, రూపాంతరము చెందిన తర్వాత మన యొక్క సాక్ష్య జీవితం అనేది విడిచిపెట్టిన జీవితానికి మనం పోల్చినట్లయితే చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది మన జీవితంలో. అంటే పాత కొత్త జీవితముల యొక్క క్రమాన్ని మనం గమనించినట్లయితే చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి క్రమము, పరిశుద్ధ దేవుని ఆలయంలో స్థాపించబడినటువంటి మన వ్యక్తిగత జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి అన్నమాట. సో దేవుని యొక్క రక్తము చేత మనం కడగబడి రక్షించబడి గొప్ప సాక్షిగా మనం దేవుని పట్ల మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క జీవితము చాలా క్రమంగా పద్ధతిగా కొనసాగించాలని ఆశపడుతుంటాము. కానీ సాక్ష్యం అనేది మనం చెప్పుకునేది కాదు, కానీ దేవుడే మనందరి మీద సాక్ష్యము చెప్పడానికి సిద్ధపడుతున్నాడంటండి. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక కేసు నిమిత్తమై నీ మీద ఒక అపనంద కలిగినప్పుడు నీ కేసు నువ్వు వాదించుకోవడానికి లేక నీ కేసు పట్ల నువ్వు సాక్షిగా నిలబడతానంటే ఏ న్యాయస్థానం కూడా ఒప్పుకోదు. నేను నా కేసుకి నేను సాక్షి, నేను చూశానంటే నేను అపరాధం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అని నాకు నేనుగా సాక్షిగా నేను చెప్పుకుంటానంటే లోకం ఒప్పుకోదు. లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఒప్పుకోవు. చూసినటువంటి వారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఇంకొక వ్యక్తి చెప్తేనే ఒప్పుకుంటుంది. అలాంటిది నేను పవిత్రుడును, నేను రక్షించబడిన కాడి నుంచి నేను గొప్పగా ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాను, దేవుని యొక్క క్రమంలో ఉన్నాను, ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అని నువ్వు చెప్పుకోవడము కాదంట, మనం చెప్పుకోవడము కాదంట. మనం చెప్పుకోవడం కాదు, ఎవరు చెప్పాలంట? ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఎదుటి వాళ్ళు చెప్పాలంటే వ్యక్తులు కాదండి, వ్యక్తులు కాదు. ఇక్కడ దేవుడే మన పక్షాన సాక్ష్యం చెప్పడానికి ఆయన పరిశుద్ధ మందిరం నుంచి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎంత గొప్ప మాట అండి.
సకల జనులారా, సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుము. అంటే చెవి యొగ్గి వినమంటే దాన్ని మనం ఎంత సూక్ష్మంగా దీర్ఘంగా ఆలోచించాలంటే, అనేక చోట్ల పరిచర్య చాలా ప్రభావవంతంగా విస్తరింప చేస్తున్న చాలామంది చెవులు మూసుకున్న వారుగా దేవుడి యొక్క మాటలకి భయపడేవారుగా లేరు. దేవుని యొక్క మాటలకి రూపాంతరం చెందేవారుగా ఈ రోజుల్లో ఎవరో కూడా కనిపించట్లా. దేవుని మాటలకు భయపడి ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఎవరు లోకంలో కనిపించట్లా. ఎంతసేపు తినుము, త్రాగుము, సుఖించుము అని యొక్క వ్యక్తిగత జీవితాల్లో కొనసాగించుతున్నారే తప్ప దేవుని యొక్క మాటని ఆలకించేవారుగా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారు ఈ లోకంలో ఎవరు ఉండట్లా. ఆ రోజుల్లో ఎవరో లేరు, ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదంట. ఇశ్రాయేలు ప్రజలు అనేక శ్రమలతో బాధపడుతున్నటువంటి సమయంలో విడిపించబడ్డారు, తప్పించబడ్డారు, పోషించబడ్డారు, అనేక మేలు చేత తృప్తిపరచబడ్డారు. అయినను కూడా వాళ్ళు దేవుని యొక్క మాటను లెక్క చేసేవారుగా లేరు. అందుకే దేవుని మాట నువ్వు వినకుండా ఉన్నట్లయితే, దేవుని మాట నువ్వు పెడచెవిన పెడుతున్నటువంటి సమయాల్లో ఒక మాట చెప్తూ ఉన్నాడు. సమస్తము అంటే లోకములో ఉన్నటువంటి సమస్తము చెవి యొగ్గి వినుడి అని చెప్తున్నాడు. చెవి యొగ్గాలి, ఆలకించాలి. ఏదైనా ఒక విషయము మనకి అర్థము కావాలి అంటే ఒక క్రమంలో మనం నడవాలంటే వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుందని దేవుడి పరిశుద్ధ లేఖనాల చేత మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి వినాలి. ఎలా వినాలంట? చెవి యొగ్గి వినాలంటండి. అంటే వింటారు. లోకములో ఏ క్రియకైనా, ఏ పనికైనా రెండు దారులు ఉన్నాయి. మంచి, చెడి, చీకటి, వెలుగు. ఇలాగా మనం వినే క్రమం అనేది విన్నట్టుగా వింటాము కానీ వినము. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, విన్నట్టుగా వినాలి కానీ వినాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట చాలా గొప్ప మాట. కనుక లోకంలో ఒక నరుడు చెప్పిన మాట నువ్వు విన్నా వినకపోయినా దేవుడు దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఎందుకంటే నరుడు మాట దేవుని కార్యాలు నెరవేర్చలేదు. నరుడు మాట ఈ లోకములో ఏ విధంగా ఉంటుంది? ఒక మనిషిని సక్రమమైన మార్గంలో నడిపించేటటువంటి విధముగా ఉండుట కంటే ఈ లోకములో ఉన్నటువంటి క్రియల వైపు నడిపించే విధముగానే నరుడు మాట ఈ రోజుల్లో ఉంటుంది. కనుక నరుడు మాట నువ్వు ప్రధానంగా ఎంచకపోయినా దేవుని మాట మనం ఆలకించాలని దేవుడు ఈ లేఖనాల దగ్గర చెప్తున్నాడు. ఎందుకు ఆలకించాలి అంటే చాలా 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 ఒక పవిత్రమైనటువంటి లేదా ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే, ప్రభువగు యెహోవా నీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎంత భయంకరమైన మాటో! ప్రభువగు యెహోవా నీ మీద సాక్ష్యము పలకబోతున్నాడంట. అంటే నీ మీద, నా మీద దేవుడు సాక్ష్యం పలకబోతున్నాడు. అంటే లోకంలో ఒక వ్యక్తి నీ పట్ల సాక్షిగా ఉంటే ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి మాటలు తెలియచేస్తాడో న్యాయస్థానంలో దానికి తగిన విధముగానే మన పైన నేరారోపణ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేనున్నానండి, మీ పైన ఒక నిందని సాక్ష్యం, ఒక తప్పుని మీకు చెప్పాను, మీరు చేసినటువంటి దొంగతనాన్ని తెలియజేశాను, సాక్షిగా వచ్చాను, సాక్షిగా నన్ను ప్రవేశపెట్టారు, నేనేం చెప్పానో అదే నమ్ముతారు. దాని ప్రభావాన్ని బట్టి నిన్ను విడిపించాలా, నిన్ను శిక్షించాలా అనేది లోకములో ఉన్నటువంటి న్యాయస్థానము నిర్ణయిస్తుంది. సాక్ష్యం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వెలుగులోకి తీసుకెళ్ళదు, అలాగే చీకటిలోకి కూడా తీసుకెళ్ళగలదు. అలాగే అనేక మంది లోకంలో చీకటిలో కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు. అంటే చీకటిలో కలిసిపోయిన వారంటే నా ఉద్దేశము చెరసాలలోను, జైలులో, పెద్ద పెద్ద కారాగారాల్లోనూ, అంటే ఆ జైలులో ఇప్పటికీ నలిగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజుల్లో కుటుంబాలకి, పిల్లలకి, భార్యలకి, బిడ్డలకి దూరం అయ్యి ఇప్పటికీ కూడా శిక్షణ అనుభవిస్తుంటే అనేక మంది ఉన్నారు. అంత ప్రభావవంతమైనటువంటి సాక్ష్యం అనేది.
కానీ నరమాత్రుని యొక్క సాక్ష్యానికి అంత విలువ ఉంటే దేవుడు ఒక నీ మీద నా మీద సాక్ష్యం పలకబోతున్నాడంట. ఏంటంట? పరిశుద్ధాలయములో నుండి ప్రభువు నీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు మాట మనం ధ్యానం చేసుకున్న ఈ సమయంలో. ఏంటి ఈ సాక్ష్యం? అసలు ఏంటి ఈ సాక్ష్యమే నిన్ను పవిత్రునిగా మార్చగలదు. ఈ సాక్ష్యమే నిన్ను అంటే చీకటిలోకి లేదా దేవుని యొక్క లేఖనాల ప్రకారం దేవుని నుంచి దూరపరచగలదు, లేదా దేవునికి దగ్గరగా తీసుకెళ్ళగలదు అనమాట. దీన్ని మరింతగా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే దేని కొరకు ఈ సాక్ష్యం అనమాట? దేని కొరకు ఈ సాక్ష్యము అంటే ఒకసారి మీరు 5వ వచనాన్ని, మీరు అదే అధ్యాయం 5వ వచనాన్ని చూసినట్లయితే 5వ వచనం చదవండి ఒకసారి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనే కదా. చాలండి. చూడండి ఒకసారి 5వ వచనం చూసినట్లయితే, యాకోబు సంతతి వారు చేసినటువంటి తిరుగుబాటుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. యాకోబు సంతతి వారు చేసినటువంటి తిరుగుబాటు అంటే మనందరము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షించబడినటువంటి నాటి నుంచి నేటి వరకు పాపము నుంచి, లోకంలో ఉన్నటువంటి శాపము నుంచి దేవుడు ప్రత్యేకించారు, మనందరినీ కూడా రక్షించారు. ఆయనను దేవుని యొక్క మేలులకు మన చెవి ఇవ్వకుండా, ఆయన మాటలు మనం వినకుండా, ఆయన పదే పదే ప్రతి విషయాన్ని నిన్ను మాట చేత, వాక్యము చేత, ఒక దర్శనము చేత నిన్ను స్థిరపరచాలని చూస్తున్నటువంటి సమయంలో కూడా మనం దృష్టించకుండా మన చేసినటువంటి అపరాధములు ఏ విధంగా ఉన్నాయంటే తిరుగుబాటు అంట. అంటే యాకోబు సంతతి వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వాళ్ళ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. దేవుడే నీ గురించి, నా గురించి ఆయన దృష్టిలో నువ్వు నీచుడు అని, నువ్వు ఒక కృతజ్ఞత లేనివాడు అని ఒక మాట సాక్ష్యం చెప్తే అసలు ఎంత భయంకరంగా ఉంటుంది మన విషయం. ఆయనే నన్ను తృణీకరిస్తే మన మార్గము, మన గమ్యము, మన లక్ష్యము ఈ లోకము కాదు కదా, ఈ లోక ప్రయాస కాదు కదా, ఈ లోకములో మనం స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నవి శాశ్వతమైనవి కాదు కదా. కనుక దేవుడు మాట మనకి నిరంతరము సజీవమైనది కనుక ఆయన మన పట్ల సాక్ష్యము చాలా గొప్పగా ఉండాలి తప్ప మనం ఆయన చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతాహీనుడిగా ఉంటే దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు అనేకమైన మేళ్ళ ద్వారా తృప్తిపరచబడి, సంతోషించబడి గొప్పగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని ఉద్దేశాలను జ్ఞాపం చేసుకోకుండా వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు ఏంటంటే ఆయన చేసినటువంటి తిరుగుబాటు ఏంటంటే విగ్రహారాధనకి వెళ్ళిపోవడం, వ్యభిచారానికి వెళ్ళిపోవడం, దేవుని పలుమార్లు శోధించడం, దేవుని పట్ల సనుగు కొనడం, ఈ 4 విధమైనటువంటి పాపాల పట్ల వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులుగా ఉన్నారు. ఈ రోజులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆ రోజు మనం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రవక్త మీకా గారి ద్వారా దేవుడు ఒక సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ మోతాము గారు, ఆహాజు, హిజ్కియా అనే యూదారాజులు పరిపాలిస్తున్నటువంటి సమయాల్లో ఒక బోధకుడుగా, ఒక ప్రవక్తగా మీకా గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి సమయము. సో ఆ రాజుల యొక్క పరిపాలన క్రమంలో చూసాం కదండి, దేవుని పట్ల కృతజ్ఞతాహీనుడుగా ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి 10 గోత్రాల గురించి మనకు తెలుసు. వాళ్ళ యొక్క జీవన ప్రయాణం ఏ విధంగా తీసుకెళ్ళిపోయారో కూడా మనకు తెలుసు.
ముఖ్యంగా మనకి ఏంటంటే అక్కడ మనం గమనించుకోవాల్సిన విషయము ఒకటి విగ్రహారాధన, ఇంకొకటి నమ్మక ద్రోహం అనమాట. అంటే ఈ లోకంలో ఎవరికైనా ఒక మేలు చేస్తే అది మర్చిపోతే మనకి ఒక మాట, ఎందుకంటే నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులుగా మనం వాళ్ళని చిత్రీకరిస్తాం. మరి దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోయి వాటన్నిటిని విడిచిపెట్టి మళ్ళీ ఆ లోకంలో ఉన్నటువంటి పాపంతో కలిసిపోతే మరి నమ్మక ద్రోహులు కాదా వాళ్ళు? చరిత్రహీనులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ రాజుల కాలంలో ఈ యాకోబు సంతతి వారు చేసినటువంటి తిరుగుబాటు మామూలు తిరుగుబాటు కాదండి. అలాగే ఇశ్రాయేలు సంతతి వారు చేసినటువంటి పాపాలు మామూలు విషయాలు కాదు. ఎందుకు అంతగలా చెప్పడం అంటే, ఒకసారి వాళ్ళు అనుభవించినటువంటి ఆ పూర్వపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక శోధనలు, శ్రమలు, బాధలు, నష్టాలు, కష్టాలు, రోగాలు, నరమాతృడనే వాడు ఎవ్వడో కూడా వాళ్ళకి విడిపించలేటువంటి పరిస్థితులు అయినా కూడా అలాంటి వాటి నుంచి విజయం దేవుడు కలిగిస్తే మర్చిపోయారు. అంటే దేవుడు మీకా గారి ద్వారా ఒక సందేశాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. మీరు చరిత్రహీనులుగా ఒక మేలులను జ్ఞాపకం చేసుకునే వారుగా మీరు లేకపోతే, అంటే చేసినటువంటి వాళ్ళ అపరాధములు ఏంటంటే, అప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి అనేక మంది అన్యదేవతలకి బలులు అర్పించే విషయంలో రకరకాల జంతువుల్ని బలించేవారంటండి. రకరకాల జంతువుల్ని బలించేటప్పుడు ఎప్పుడైతే విడిపించబడినటువంటి జనాంగం అయితే ఉందో వీళ్ళు ఏం చేసేవారంట, బలులు అర్పించినటువంటి మాంసాన్ని, విగ్రహాలకి బలులు అర్పించినటువంటి మాంసాన్ని వీళ్ళు భుజించేవారంట. అంటే సాధారణంగా బయట కొనుక్కునేటువంటి మాంసము కంటే ఈ విగ్రహార్పితమైనటువంటి మాంసానికి చౌకగా దొరికేదేమో ఆ సమయాల్లో. అంటే వాళ్ళ బలహీనత చూడండి. సో ఆ చౌకగా దొరుకుతుందనో లేదంటే అవకాశంగా ఉందనో వాళ్ళు ఆ విగ్రహార్పితమైనటువంటి ఆ మాంసముని తిని ఆ పాపాన్ని చేశారు. అంటే మనకు లోకంలో ఇప్పుడు అనేక చోట్ల ఇదే ఒక ప్రశ్న అన్నమాట, విగ్రహార్పితమైనటువంటి పదార్థాలు భుజించవచ్చా లేదా అంటే దేవుడు విగ్రహాలనేవి జీవముతో లేవు, అవి మాట్లాడలేవు, వినలేవు, చెవులుంటాయి వినలేవు, నోరు ఉంటుంది మాట్లాడలేదు, సమాధానం చెప్పలేదు, ఒక ఆకారం ఉంటుంది నడవలేదు. అంటే ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకరమైనటువంటి ఆ విగ్రహాన్ని దేవుడు ఎంచలేదు ఏమాత్రం చేత. కానీ నీ సాటి అయినటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసానికి జ్ఞాపం చేసుకున్నట్లయితే, ఒకవేళ నువ్వు తినటం ద్వారా ఆ విశ్వాసము బలహీనమవుతున్నటువంటి సమయంలో మనకు మెలకువ కలిగి మనం వ్యవహరించాలని దేవుడు సెలవిచ్చాడండి. ఎందుకంటే మన పౌలు గారు ఒక మాట చెప్పాడండి కొరింథీ సంఘంలో. అంటే 1 కొరింథీ 8:13 తీయండి ఒకసారి. 1 కొరింథీ 8:13 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక వచనము చేత ఒక క్రైస్తవుడు ఇలాంటి విషయంలో మెలకువ కలిగి జ్ఞానము కలిగి వ్యవహరించాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరుని అభ్యంతరము కలుగు చేయకున్నట్టుగా నేనెన్నటికీ మాంసము తినను. చూసారండి, అంటే వాక్యము 2 అంచుల కలగా వాడికల ఖడ్గము అనే దానికి ఒక క్రైస్తవుడు చాలా మెలకువ కలిగి అవిశ్వాస ప్రమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్టు మనం నడవడం అనేది సాధ్యం కాదండి. మన పక్కన మన సహోదరులు ఉంటారు, నూతనంగా విశ్వాసంలో అడుగుపెట్టిన వారు ఉంటారు, నా మార్గం వైపు వాళ్ళు నడవాలని ఆశపడుతూ ఉంటారు క్రైస్తవ జీవితంలో. కనుక మన ప్రవర్తన వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండాలి. మన ప్రవర్తన వాళ్ళని దేవుని సంఘంలో స్థిరపరిచే విధంగా ఉండాలే తప్ప వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా ఉండకూడదని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఆ సమయంలో విగ్రహార్పితమైనటువంటివి తినడం, విగ్రహారాధనకు వెళ్ళిపోవడం
మరి దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదండి. దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే ఒక రక్షించబడిన వారు ఏ విధంగా ఉండాలంటే దేవుని సంఘ క్షేమాభివృద్ధికి పనికొచ్చేవాడుగా ఉండాలి తప్ప దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి సంఘాన్ని కానీ దేవుడు ఎదురు చూస్తున్నటువంటి సంఘాన్ని కానీ బలహీనపరిచే విధంగా ఒక విశ్వాసి ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, నీ పైన ఆయన సాక్ష్యం పలకబోతున్నాడంట. నువ్వు చేసినటువంటి కార్యాలు దేవునికి ఆమోదకరమైనటువంటి ఆ సాక్ష్యం ఒకలా ఉంటుంది, లేదా నీ యొక్క క్రమము, నీ యొక్క జీవితము దేవునికి ఇష్టమైన విధముగా లేకపోతే దేవుని యొక్క సాక్ష్యము నేను ఏమాత్రము కూడా క్షమించదండి. కనుక మనం ఏం చేయాలంట అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విగ్రహాలు అంటే రక్షించబడినటువంటి జనాంగము చేసినటువంటి పాపాలు 4 మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. విగ్రహారాధన, వ్యభిచారము, దేవుణ్ణి పదే పదే శోధించడము, అలాగే దేవుని పట్ల సనుగు కొనడము. ఈ 4 కూడా దేవుడు క్షమించరనేటువంటి విషయాలు, ఆనాటి జనాంగం చేసినటువంటి తప్పిదాలు. అందులో విగ్రహారాధన గురించి మనం తెలియచేసాం కదండి. దాంట్లో ఒక మాట తెలియచేస్తూ ఉంటాడు ఒక భక్తుడు, సృష్టించబడినటువంటి దేనిలో కూడా జీవము లేదండి ఈ రోజుల్లో కాదు, దేవుడే మాట సెలవిస్తాడు. సృష్టించబడినటువంటి ఏ రూపంలో కూడా, ఏ విగ్రహంలో కూడా జీవము లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది జ్ఞానము లేక ఏం చేస్తున్నారంటే సృష్టించబడినటువంటి ఆ విగ్రహములలో రూపం ఉందని, సమాధానం చెప్తుందని ఎంతో విధముగా వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ క్రమాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టించబడిన దేని రూపంలో కూడా మనం ఏ విగ్రహాలు చేసుకోకూడదు. ఈ విషయాన్ని లోకంలో బహిరంగంగా తెలియచేస్తే నచ్చదు. కానీ ఒక విషయం ఏంటంటే, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనకి తెలిసిన విషయము ఎవరైతే ఆ విగ్రహాలని పూజిస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. ఎవరైతే వాళ్ళని దేవీ దేవతలుగా పూజిస్తున్నారో వాళ్ళకి కూడా తెలుసు. కానీ పూర్వీకుల ఆచార్యాల ప్రకారం వాళ్ళ క్రమాన్ని వాళ్ళు మార్చుకోలేకపోతూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంట, మన యొక్క ప్రవర్తన అలాంటి వాళ్ళందరికీ కూడా విశ్వాసంలో మన ప్రవర్తన సక్రమంగా ఉన్నట్లయితే అప్పుడు ఇందాక చెప్పాం కదా మన యొక్క రక్షించబడినటువంటి వారి యొక్క మన సహోదరుడికి అభ్యంతరం కలగని ఎడల, అంటే అభ్యంతరం కలగకూడదు. అంటే మన ప్రవర్తన రక్షించబడిన వారికి కానీ, మన సహోదరులకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ, లేదా నూతనంగా సంఘములో స్థిరపరిచిన వారికి కానీ ఏమాత్రం అభ్యంతరంగా ఉండకూడదు. ఒకవేళ అభ్యంతరంగా ఉంటే వాళ్ళ విశ్వాసంలో స్థిరపరచడానికి అవకాశం ఉండదు. కనుక మన ప్రవర్తన చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంట, రక్షించబడిన మనందరము కూడా మన ప్రవర్తన సరి చేసుకుని తిరిగి మనం ఏదైతే విడిచిపెట్టామో దాని వైపుకు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మన పక్కన మన సహోదరుడు ఉంటాడు, రక్షించబడిన విశ్వాసి ఉంటాడు, మన గమనిస్తూ ఉంటాడు. కనుక మన ప్రవర్తన ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలని బలహీనపరిచే విధంగా ఉండకూడదు. దేవుని రాజ్యానికి ఆ వ్యక్తిని నడిపించే విధంగా ఉండాలి అని ఈ యొక్క మాట చేత దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వ్యభిచారం గురించి కూడా మనకి తెలియచేస్తాడు. ఎందుకంటే ఎందుకు సాక్ష్యము దేవుడు పలకబోతున్నాడు అంటే రక్షించబడినటువంటి జనాంగం మళ్ళీ తిరిగి వెళ్ళి విగ్రహారాధనకు పోయారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటామండి, ఇప్పుడు నూతన నిబంధన సంఘంలో మనందరం అనుకుంటాం, మన విగ్రహాల జోలికి పోవట్లేదు కదా, విగ్రహార్పితంలో మనం తినట్లేదు కదా, విగ్రహాలటువంటి వెంబడించట్లేదు కదా అని అనుకుంటాము. అంటే ఇక్కడ మనకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. విగ్రహాలు అంటే మనము విగ్రహాల దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ దేవుడు విగ్రహాలను పోలినటువంటి జీవితాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు.
నాకంటే ఎక్కువ ఎవరిని పూజించినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా పోల్చాడండి? ఏ విధంగా పోల్చాడు? భూమి మీద కానీ, అగాధములో కానీ, ఆకాశమునందు కానీ, ఏ స్థలములో కానీ నాకంటే ఎక్కువ నీకు ఘనుడైన వాడు కానీ, దేవుడు అనేవాడు కానీ ఎవడు ఉండకూడదని నా పరిశుద్ధాత్ముడు దేవుడు తెలియజేశాడు. అంటే ఆయన తప్ప ఎవడు ఉండకూడదు మన జీవితంలో. అంటే లోకములో ఉన్నటువంటి జీవితం ఒక పరిమితి కలది, ఒక పరిధి ఉంది. ఆ పరిధి మించి నువ్వు ఏ స్థానానికైనా, ఏ పరిస్థితికైనా నువ్వు అధిక విలువను కలిగించినట్లయితే దాని విగ్రహం కనుక పోల్చాడు మన దేవుడు. ఒక వస్తువుని అమితంగా ప్రేమించిన, మన గృహాన్ని అమితంగా ప్రేమించిన, మన ఉద్యోగాన్ని అమితంగా ప్రేమించిన, మన స్నేహితుని అమితంగా ప్రేమించిన, ఏదైనా సరే ఈ లోకంలో అమితంగా మనం ప్రధానమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో ఇచ్చిన దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, దాన్ని విగ్రహముగానే పోల్చాడు. అంతేగాని నేను విగ్రహారాధనకి వెళ్ళట్లేదు కదా, విగ్రహార్పితం నేను తినట్లేదు కదా, నాకు దానికి సంబంధం లేదు కదా, అంటే ఈ వాక్యం నా కొరకు కాదు అని మనకు అనుకుంటే మన చెవులు ఇంకా మందముగానే ఉన్నాయి. అందుకే నీకు నాకు దేవుడు సెలవిస్తున్నాడు, చెవి విప్పి ఆలకించుడి. ఇంతవరకు నీ చెవులు మూసుకుని దేవుడు నా కొరకు కాదులే ఇది చెప్తున్నది అని నువ్వు అనుకున్నావేమో. లేదు, ఎంతవరకు దైవ సేవకులు చెప్తూ ఉన్నప్పుడు ఇది నా కొరకు కాదులే, పాపంలో ఉన్నవారి కొరకు, లోకంలో ఉన్న వారి కొరకు అని నువ్వు అనుకుంటే కనుక దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, చెవి విప్పి ఆలకించుడి. చెవి విప్పగలిగితే దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్ళగలుగుతాయి, విశ్వాసం కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కలిగించబడినటువంటి విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క మార్గాన్ని మనం వెంబడించగలము. కనుక మనం ఏం చేయాలంట? తర్వాత విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యభిచారంలోకి వచ్చేసారండి. 1 కొరింథీ 10:8 ఒకసారి చూడండి. ఒకసారి 10:8 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. అయ్యో బాబు, ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఇది! వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరంట. చూసారండి, అలాంటి చర్య ఇప్పుడు కూడా మన జీవితంలో ఉన్నట్లయితే ఎంతమంది చనిపోతారో. దేవుని యొక్క కృప శాశ్వతంగా మన జీవితం పట్ల ఉంది కనుక మనం అలాగా మన జీవితంలో నూతన దినమును మనం చూడగలుగుతున్నామండి. నూతన దినమును మనం చూడగలుగుతున్నాం. లేకపోతే ఈ లేఖనాల ద్వారా మనం జ్ఞాపం చేసుకుంటే చూడండి ఒకసారి, ఒక్క దినమునే, ఎందుకు ఒక్క దినమునే ఎంతమంది అండి? 23,000 మంది కూలిరి. ఒక్క దినమున 23,000 మంది కూలారంట. అంటే దేవుడు తన స్వహస్తాలతో మానవుణ్ణి సృష్టించుకున్నాడే. దేవుడు తన స్వహస్తాలతో మానవునికి ఒక రూపాన్ని ఏర్పరిచాడే. ఆయన ఊపిరి చేత మానవునికి ఒక జీవాత్మను అనుగ్రహించాడే. ఇంత ఇష్టపడి దేవుడు మనిషిని తయారు చేసుకుంటే, అదే దేవుడు ఒక్క దినమునే 23,000 మందిని సంహరించాడంటండి, చంపేశాడంట. కేవలం ఒకటే, వ్యభిచరించినందున. కానీ ఈ లోకంలో ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల మధ్య వ్యభిచారం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా 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 విచ్చలవిడిగా, అంటే సోషియాలజీ ప్రకారం సొసైటీ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే గతించిన 10 సంవత్సరాల ముందు మనం జీవిత ప్రయాణంలో వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, పాపం అనేది యువత మధ్య ఉండేదండి. యువకుల మధ్య పాపం అనేది విచ్చలవిడిగా వ్యాపించేసి ప్రేమ అనే ముసుగులో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పాడు చేసుకుని చనిపోయేవారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మన 10 సంవత్సరాల ముందుకు వెళ్ళండి, ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళిపోయారనో,
తల్లిదండ్రులను ఎదిరించేసి పోలీస్ స్టేషన్లో ఉన్నారనో, లేదా ప్రియుడి కొరకు ప్రేయసి చనిపోయిందనో, లేదా ప్రేయసి కొరకు ప్రియుడు ఏంటండి వ్యభిచారం ఎంత బలవంతంగా ఈ రోజుల్లో కుటుంబ జీవితాలని నశింప చేస్తున్నాయంటే, యువతీ యువకుల మధ్య ఉన్నటువంటి సంఘటనలు ఈ రోజుల్లో కుటుంబాల మధ్యకు వచ్చేసినాయి. పరిణితి చెందినటువంటి వ్యక్తుల మధ్యకు వచ్చేసినాయి. ఒక కుటుంబానికి ఒక నాయకుడిగా ఉంటున్నటువంటి వ్యక్తుల మధ్యకు వచ్చేసినాయి ఈ రోజుల్లో. ఎంత భయంకరమైన విషయమో. కారణం, రక్షించబడిన నీవు దేవుని వైపు నువ్వు పెట్టట్లా, దేవుని వాక్యం వైపు నువ్వు చెవి ఇవ్వట్లా, దేవుని యొక్క మాటల వైపు నువ్వు చెవి ఇవ్వట్లా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే చెవి విప్పి దేవుని మాటలు ఈ విధంగా తెలియచేస్తూనే చెప్తూ ఉన్నాడు. ఏమంటే, వారిలో కొందరు వ్యభిచరించినందున ఎంతమంది చనిపోయారండి ఒక్క దినమున? ఎంత అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో వస్తే మీరు గమనించారు లేదో, రాజస్థాన్లో మొన్న 2 రోజుల క్రితము రాజస్థాన్లో దాదాపుగా 13-16 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలికను వ్యభిచరించినందున, పలుమార్లు చాలా హింసించినందున ఏం చేశారు తెలుసండి? ఆ 30 మందిని సమాజం చూస్తుండగానే వాళ్ళని శిక్షించడానికి న్యాయస్థానం ఒక ఆమోద ముద్ర వేసింది. సమాజంలో నరులు అనేక మంది చూస్తుండగానే వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని చంపడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ చర్యని మనం జ్ఞాపం చేసుకుంటే దేవుడి యొక్క ప్రతిచర్య మన తారతమ్యంగా ఉంది. దేవుడి యొక్క ప్రతిచర్య ఈ విధంగానే ఉంటుంది. పాపము చేసిన క్షణమునే 23,000 మంది దేవుడు వాళ్ళకి చూసారండి. ఇప్పుడు వాళ్ళ పాపం చేశారని తెలుసుకున్నట్టుగానే ఆ న్యాయస్థానము శిక్ష చూసారండి, ఎంత కఠోరమైనటువంటి శిక్ష చాలా 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 తొందరగా విధించింది. సాధారణంగా మన న్యాయస్థానం కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళని మేపుతూ ఒకవేళ వాళ్ళకు పలుకుబడి ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారు. అలాంటి బలహీనమైనటువంటి ఈ లోకంలో బలహీనమైనటువంటి న్యాయము లేనటువంటి న్యాయస్థానాల మధ్య మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు రాజస్థాన్ న్యాయస్థానం ఒక కఠోరమైనటువంటి ఖచ్చితమైనటువంటి తీర్పు ఆమోదించింది. కానీ మనుషుల యొక్క ధనము చేత, పలుకుబడి చేత, ఆస్తులు అంతస్తులు చేత ఆ తీర్పును కూడా మార్చగలిగే మనుషులు ఈ రోజుల్లో ఉన్నారు. కనుక మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, మన ఒక కుటుంబముకు నాయకులుగా ఒక ప్రధాన అధిపతిగా ఉన్నాం కనుక మనం జ్ఞాపకం చేసుకుని ఇలాంటి క్రియలకు మనం దూరంగా ఉండాలి. లేకపోతే పౌలు గారు ఏమన్నాడంటే, ఎందుకు మనకి వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే పౌలు గారు మాట తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధపరచబడినటువంటి జనాంగము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటండి. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కడగబడి ఉన్నాం, పరిశుద్ధుల జనాంగంలో స్థాపించబడి ఉన్నాం మనందరము కూడా. కనుక పౌలు గారు ఒక మాట చెప్తాడు, ఎందుకంటే మనందరినీ కూడా దేవుడు పరిశుద్ధంగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక మాట చూడండి ఒకసారి, అంటే నిన్ను నన్ను పరిశుద్ధుడిగా ఉంచడానికి ఆయన ఎంత ఇష్టపడతాడంటే, మనందరం పరిశుద్ధపరచబడ్డాం కనుక ఈ లోకంలో పాపం అనేది చాలా ప్రభావంగా విస్తరింపచేస్తుంది. కనుక ఆ పాపంలో మనం పరిశుద్ధతని కోల్పోక ఉండడానికి దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషే గారి ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చి నిన్ను నన్ను పరిశుద్ధత వైపు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నేను కనుక ఆ 10 ఆజ్ఞలను మనం వెంబడించినట్లయితే మరెన్నడూ కూడా వ్యభిచారంలోకి వెళ్ళము, మరెన్నడూ కూడా విగ్రహారాధనలకు వెళ్ళము. ఒకవేళ వెళ్ళకపోతే దేవుడు సాక్ష్యం నీ పట్ల నా పట్ల చాలా ఘనముగా ఉండబోతుంది. ఆయన సింహాసనం ఎదుట నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఒకవేళ నువ్వు ఆ 10 ఆజ్ఞలు ఏ ఆజ్ఞ మనం అతిక్రమించినా దేవుని యోగ్యతకు మనందరం కూడా పాత్రులు అవుతాం. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని శోధించడం కూడా పాపముగానే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని శోధించడం కూడా చాలా పాపంగా దేవుడు చెప్తున్నాడండి. దేవుని శోధించడం అంటే మన ఇంట్లో మన సహచారిని కానీ మన బంధువులు కానీ శోధిస్తూ ఉంటాం అస్తమాటు.
అయ్యో ఇప్పుడు ఇరుగు పొరుగు వారి మధ్యగా అంటే మన సహచరుల మధ్య, మన బంధువుల మధ్య ఈ శోధించడాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆ మాట మన చెవితి పరిచినప్పుడు చాలా బాధపడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది అని ఉన్నారు. ఈ శోధించడం గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి సార్, 1 కొరింథీ 10:9. మనము ప్రభువును శోధింపుకు యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. అయ్యి బాబు, చూసారండి. అంటే మనం అనుకుంటే ఇమ్మీడియట్గా మానవ జ్ఞానం ఎలాంటిదంటే, అంటే మన సర్పములో బతకట్లేదు కదా, సర్పముల మధ్య సహవాసం మనం చేయట్లేదు కదా, అంటే ఇది నాకు వర్తించదు అని అనుకుంటే కనుక చాలా అమాయకంగా ఉన్నట్లు. ఇదిగో సంఖ్యాకాండం 21 తిని ఒకసారి. సంఖ్యాకాండం 21 మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 21 అధ్యాయము 6 నుంచి ఒకసారి మనం చదువుకుందాం. ఒక్క నిమిషం చదవండి. అప్పుడు సంఖ్యాకాండం 21:6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయారు. చాలండి, చూసారండి. అంటే అటు నువ్వు అజ్ఞానంగా ఉన్నట్లయితే కనుక, ఒకవేళ నువ్వు అజ్ఞానంగా ఉన్నట్లయితే సర్పల మధ్యన సహవాసం లేని కదా, సర్పములకి నాకు సంబంధం లేదు కదా, నేను అడవుల్లోనే జీవించట్లేదు కదా అని నీ అజ్ఞానము చేత నువ్వు అనుకుంటే కనుక దేవుడు ఈ వాక్యం చేత నీ యొక్క గ్రహించలేనటువంటి నీ మనస్సుకు మాట తెలియజేస్తున్నాడు. యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములు పంపెను. సర్పములు అంటే ఏంటండి? సర్పములంటే పాములే అనుకుంటున్నారా? పాము వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది. పాము వంటి ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అపవాది శోధించలేదా? ఏ రూపంగా శోధించింది? మానవ రూపేణ వచ్చి శోధించింది, మనుషుల రూపంలో వచ్చి శోధించింది. నువ్వు సర్పములంటే నువ్వు ఆ రకంగానే నువ్వు అనుకుంటే అజ్ఞానంలో ఉన్న వ్యక్తిగానే ఉన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లయితే ఎక్కడైనా, ఈ సమయంలో అయినా, ఇప్పుడైనా ఈ మాట చేతనైనా సరే ఒకసారి నువ్వు జ్ఞానం పొందుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సర్పముల చేత, తాపకరములైన సర్పముల చేత పంపిన ఆ ప్రజలు కరువుగా, అవి ఆ ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులు అనేక మంది చనిపోయారు. సర్పము వంటి విషపూరితమైన కారము కలిగినటువంటి వ్యక్తుల మధ్య మన జీవితం ఈ లోకంలో ఉండదు. కనుక చాలా 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 జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎదుటి వారిని మనం శోధించే వారముగా ఉండకూడదు. దేవుని శోధించడం అంటే దేవుని కొరకు కాదండి, దేవుని రూపంలో ఉన్న మానవుని సహితము శోధించడానికి దేవుడు మనకు హక్కు ఇవ్వలేదు. దేవుడు మానవుడు వేరు కాదు, మానవుడు దేవుడు స్వరూపంలో ఉన్నాడు. కనుక దేవుడు మానవుడు ఒకలే. కాకపోతే పరిశుద్ధత విషయంలో మనం నిరంతరము దేవునితో మనం సంధి చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. కనుక మనం శోధించే వారముగా ఉండకూడదు. ఎందుకంటే శోధించి అనేక మంది చనిపోయారంట. నువ్వు శోధిస్తే చనిపోతారు. కనుక మనం ఏం చేయాలంట? ఒకవేళ నువ్వు వ్యక్తులను శోధించే వ్యక్తి స్వభావంగా నీకు ఉంటే, చెప్తున్నారు కదండి, దేవుని యొక్క ముద్ర ఎవరి పట్ల అయితే ముద్రించబడి ఉందో ఆ వ్యక్తులను శోధించే వ్యక్తిగా నువ్వు ఉంటే గనుక దేవుని యొక్క ఉగ్రత చూసారండి. అనేక మంది తాపకరమైనటువంటి సర్పముల చేత నశించిపోయి ఉన్నారంట. ఎవరి ఆజ్ఞ చేత? దేవుని ఆజ్ఞ చేత. కనుక మనం చాలా జ్ఞానముగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కనుక మనం ముందుకు, ఎందుకంటే శోధించడం అనేది ఎవరి క్రియ అండి? శోధించడం అనేది ఎవరి పని? సాతాను పని, అపవాది పని శోధించడం అనేది. నువ్వెవరు శోధించడానికి? ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటూ నీ ద్వారా ఎవరైనా శోధించబడుతున్నారంటే నీకు ఇమ్మీడియట్గా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అపవాద సంబంధివి. ఆనాడు విడిపించబడినటువంటి జనాంగము విగ్రహార్పితములు తినడమే కాకుండా, వ్యభిచరించడమే కాకుండా పలుమార్లు శోధిస్తూనే ఉన్నారు. ఉన్నది సరిపోలే, వాళ్ళకి ఉన్నది సరిపోలే. దేవదూతలు తినేటటువంటి ఆ మన్నాను కురిపించినప్పటికీ కూడా సరిపోలేదు.
అంటే నేను ఇప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనిషి యొక్క ఆలోచనలు ఒక మితముగా ఉండాలి అంటే ఈ లోకంలో దేవుడు అనేకమైనటువంటి ఉన్నత స్థితులు మనకిచ్చిన మనకు సరిపోదు. ఒక పాక నుంచి ఒక బిల్డింగ్ ఇచ్చినా మనకు సరిపోదు. సైకిల్ నుంచి బండి వరకు వెళ్ళినా మనకు సరిపోదు. గంజి తాగే స్థితి నుంచి మంచి రుచికల భోజనం తింటున్నా మనకు సరిపోదు. ఇలాంటి పరిస్థితుల మధ్య అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడి మాట చేత తెలివిస్తున్నాడు. ఏ కారణము చేత నువ్వు నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, లేదా నీ యొక్క సహోదరుని కానీ, లేదా నీ దేవుని రూపంలో సృజించబడిన ఏ వ్యక్తిని కానీ శోధించడానికి నీ అర్హత లేదు. శోధించుట అపవాది క్రియ. ఇంకో విషయాన్ని జ్ఞాపం చేద్దాం. ఇంకే విధంగా దేవుని యొక్క సాక్ష్యము దేని బేస్ చేసుకుని వస్తుందంట? పరిశుద్ధుల వైపుకి, దేవుని జనాజ్ఞ వైపుకి విగ్రహారాధన, వ్యభిచారము, శోధించడం, ఇంకోటి ఏంటండి సనుగు కొనడం. ఇది కూడా చాలా 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 అంటే చాలా విషము పూసినటువంటి కత్తి ఎంత ప్రమాదకరమైనదో అంతకన్నా ప్రమాదకరమైనది సనుగు కొనడం. అంటే మన సమయాన్ని కోల్పోతాం. దేవునితో వెచ్చించవలసినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోతాం సనుగు కొనుట వలన. ఈ సనుగు కొనే వ్యక్తుల వల్ల సమాజానికి కానీ, సంఘానికి కానీ, ఈవెన్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి, పిల్లలకి కూడా ఉపయోగం ఉండదు. ఎవరు సనుక్కుంటారండి? బాధ్యత కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సనుక్కుంటాడా? బాధ్యత కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడి తన పనిని నెరవేర్తించుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. 4 రూపాయలు సంపాదించుకుంటాడు, పిల్లల్ని పోషించుకుంటూ ఉంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఈ బాధ్యత లేని వల్ల సనుగుకుంటారు కుటుంబాల్లో కూర్చొని. మనం గమనిస్తూ ఉంటామండి. ఇంటి బయట ఆరు మీద కూర్చొని ఎలా సనుక్కుంటారో. ఎంత భయంకరమైనటువంటి చర్య అది. ఎలా నీ మనస్సాక్షి ఒప్పుకుంటుంది అలాంటి క్రియలకి నీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది? పాపం నుంచి ప్రత్యేకించబడిన మనము పాపం నుంచి మన లోకంలో ఉండగా దేవుడు నన్ను ప్రత్యేకించి పరిశుద్ధుల యొక్క సహవాసంలో నిలబెడితే సనుగుకుంటామా? కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణమవుతామా మన జీవితం? కనుక మనం ఏ వ్యక్తి కొరకు కూడా మనం సనుక్కోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ 10:20 ఒక మాట చెప్తే చూడండి. 1:10 కూడా చెప్తుంటాడు దేవుడు. 1 కొరింథీ 10:10 సనుక్కొను గురించి. మీరు సనుగు కొనకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. సంహారకుని చేత అంటే ఏమనుకుంటాం మీరు? ఇప్పుడు సనుగుకోవడం వల్ల ఒక పరిణామాలు ఎదురవుతాయి. సనుగుకోవడం ద్వారా ఒక దుష్క్రియలు ఎదురవుతుంటాయి. ఈ విషయం తెలుస్తుంది వ్యక్తికి, మన మీదకి వస్తారు. అలాగల మన జీవితము ఒక బలహీనమైపోయే పరిస్థితులు వస్తాయా? గొడవలు, తగాదాలు. అది కాస్త ఎలాగుందండి అంటే ఒకప్పుడు ఒక సమస్య వస్తే మాట్లాడుకుని కేకలు వేసుకుని పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. కారణం పెద్దల సహవాసం ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, గ్రామ పంచాయతీలు ఉండేవి, ఇవన్నీ బాగుండేవి. కానీ ఇప్పుడున్నాయా? నార్త్ ఇండియాలో ఒక విషయం, మెట్రో ట్రైన్లో ట్రావెల్ చేస్తూ, నార్త్ ఇండియాలోనూ వేరే కంట్రీలో నాకు ఐడియా లేదు, కానీ మెట్రో లైన్లో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ సమయంలో వర్షం పడుతుంటే ఒక వ్యక్తి డోర్ వేద్దామని ప్రయత్నం చేశాడంట, వర్షం లోపలికి వస్తుందని. ఆ పక్కన వేరే వ్యక్తి ఉన్నాడంట, ఆ చల్లదనాని కోసం డోరు తీయొద్దని చెప్పాడంట. ఒక వ్యక్తికి ఆ విధంగా అవసరం, ఒక వ్యక్తికి ఈ విధంగా అవసరం. అది లేదు వర్షం పడిపోతుంది, ఇబ్బంది అవుద్దని ఈ వ్యక్తి క్లోజ్ చేస్తే సిద్ధమవుతున్నాడు. ఆ వ్యక్తి ఏమో వద్దంటున్నాడు, ఈ వ్యక్తి క్లోజ్ చేద్దామన్నాడు, ఆ వ్యక్తి వద్దన్నాడు. వాళ్ళ మధ్య ఏమైంది? తగాదం, డిస్కషన్. మారు మాట లేకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కత్తి తీసి చంపేశాడంట, ముయ్యమన్న వ్యక్తిని. నాకు తెలిసి నేను అనుకుంటాను ఇది ఫారెన్లోనూ జరిగే ఉంటుంది అనుకోండి. ఎందుకంటే న్యూఢిల్లీ వెపన్స్ పట్టుకుని తిరుగుతారు తెలుసండి వాళ్ళు, ఆత్మరక్షణ కోసం. ఎంత భయంగా చూడండి ఒకసారి. అసలు అంటే కొన్ని విషయాల్లో మనం తగ్గి ఉండడం చాలా మంచిది. అది కుటుంబంలోనైనా. అది తగ్గి ఉండడం వల్ల
ఎంత ఉపయోగమో ఇప్పుడు తగ్గి లేకపోవడం వల్ల చూసారా ప్రాణం పోయింది. అంటే సహనము లేదు, తగ్గింపు లేదు. ఇలాంటి క్రియల చేత ఏ విధంగా జీవితాలు నశింపజేసుకున్నారో, నాశనమైపోతున్నాయి. అంటే నువ్వు ఈ లోకంలో నిన్ను పుట్టించిన దేవుడు ఈ మధ్యస్థంగానే నీ జీవితాన్ని నశింపు చేసుకోవడానిక. మెతుషలే జీవిత కాలం ఎంతండి? 969 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. 960 సంవత్సరాల 69 సంవత్సరాలు మన దేవుడు, నీకు మెతుషలే గారికి ఒకే దేవుడు. ఆ దేవుడు అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడంటే ఎంత గొప్ప విషయం అండి. మరి నువ్వు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి నీ స్వక్రియల చేత నీ జీవితాన్ని నశింపజేసుకుంటున్నావు. అనవసరమైనటువంటి సంఘటనలు నువ్వు వెళ్ళిపోయి, అనవసరమైనటువంటి డిస్కషన్లోకి నువ్వు వెళ్ళిపోయి, పరిస్థితుల మధ్య నువ్వు వెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావు? ఒకళ్ళ చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆలోచించకూడని దాని వైపు నువ్వు ఆలోచిస్తున్నావు. త్రాగకూడని దాని వైపు నువ్వు త్రాగుతున్నావు. సహవాసం చేయకూడని వైపు నువ్వు సహవాసం చేస్తున్నావు. నీ జీవితంలో మధ్యస్థంగానే నీ జీవితాన్ని కోల్పోతున్నావు. మరి నీ కొరకు నా కొరకు దేవుడు 969 సంవత్సరాలు చూపిస్తున్నాడు కదా. కనుక మనం ఏం చేయాలి? కొన్ని విషయాల్లో తగ్గాలి. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తగ్గింపు లేకే చూసారండి ఏమైపోతున్నాయి కుటుంబాలు ఏమైపోతున్నాయి? చూడండి, తగ్గింపు లేక నశించిపోతున్నాయి. కానీ భార్యాభర్తలుగా ముద్రించబడిన వారు భార్యాభర్తలుగా ఉండట్లేదు ఈ రోజుల్లో. కుటుంబంగా స్థాపించబడిన వారు కుటుంబంగా మెలగట్లేదు ఈ రోజుల్లో. కనుక చాలా జాగ్రత్తగా వాక్యముని ఎరిగి పరిణితి పొందిన వ్యక్తి ఎవడైనా సరే ఈ విషయాలు జ్ఞాపం చేసుకుని ముందుకెళ్ళాలి. ఇవన్నీ చెప్తూ కొంతమంది వ్యక్తులను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రియలన్నీ నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు ఒక రోజుని సమయాన్ని నిర్దేశించాడు. దేవుడు నీ కొరకు నా కొరకు తన సాక్ష్యాన్ని చెప్పాడంటే పరలోకానికి కాకుండా పాతాళానికి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే రక్షించబడినటువంటి నా బిడ్డలు తిరిగి మళ్ళీ విగ్రహారాధనకు వచ్చేసారు, తిరిగి మళ్ళీ స్వక్రియాలకు వెళ్ళిపోతున్నారు, తిరిగి వ్యభిచరిస్తున్నారు, శోధిస్తున్నారు, సనుగుకుంటున్నారు. ఇవన్నీ నాకు అసహ్యమైనవి, అపవాద సంబంధమైన క్రియలు. ఒకవేళ నువ్వు అలాగే ఉంటా కనుక దేవుడు క్రమం చెప్పిన నడిస్తే ఏ విధంగా నేను హెచ్చిస్తాడో దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, దేవుడు మనకు నచ్చినటువంటి అంటే దేవుడికి నచ్చిన విధంగా మనం చేస్తే ఆయన మన పట్ల సాక్ష్యం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో చూడండి ఒకసారి, మన యొక్క హనోకు గారిని చూసాం, మనం హేబెలి గారిని చూసాం, హనోకు గారు కానీ, యోబు గారు కానీ, మోషే గారిని కానీ, వీళ్ళందరినీ చూడండి సరే దేవుడు వాళ్ళ పట్ల సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు కొంతమంది వ్యక్తుల పట్ల సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎలాగా? ఇప్పుడు మోషే గారు ఉన్నారు, దేవుడు మోషే గారి పట్ల సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, సాక్ష్యాన్ని పొందాడు మోషే గారు దేవుని ద్వారా. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి, అంతే కదా. అలాగే దేవుడు ద్వారా హనోకు గారు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం పొందుకున్నాడు సార్ చూస్తారా? హెబ్రీ 11:5 ఆ విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, దేవుడు అతను కొనుపోయిన కనుక అతను కనబడలేదని తర్వాత చూసారండి, ఆయన దేవుడు కొనుపోబడక మునుపు, దేవుడు అతన్ని కొనుపోబడక మునుపు దేవుని చేత ఆయన అంటే హనోకు గారు ఇష్టుడు అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు అంటండి. అలాగే అబ్రహాము గారిని మనం జ్ఞాపం చేసుకోవచ్చు, యోబు గారిని మనం జ్ఞాపం చేసుకోవచ్చు, నోవాహు గారిని కూడా జ్ఞాపం చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మనం జ్ఞాపం చేసుకుని మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఏ విధంగా ఉంటే దేవుని సాక్ష్యం మన పట్ల మంచిగా ఉంటుంది, ఏ విధంగా ఉంటే దేవుడు మన పట్ల వ్యతిరేక విధంగా ఉంటాడు అని మనకి జ్ఞాపం ఉండాలి. అలా లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో మన మధ్యస్థంగానే మనం కోల్పోతాం. దేవుని ముందు మానవ శరీరానికి మహిమ కావాలండి. అంటే జనరల్గా
ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకి ఎందుకు? వాక్యం ఎందుకు? ఈ ఆరాధన ఎందుకు? పరిశుద్ధుల యొక్క జీవితం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? విశ్వాసుల యొక్క జీవితాన్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? పరిశుద్ధ లేఖను మనం ఎందుకు వెంబడించాలి అని అంటే, మానవ శరీరము ఈ లోకంలో ఉంది కనుక మానవ శరీరంతో మనం ఈ లోకంలో నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళలేమండి. మానవ శరీరానికి మహిమ అవసరం. మానవ శరీరానికి మహిమ అవసరం. ఎందుకంటే దేవుని ముందు మనందరం నిలబడాలంటే మనకు మహిమ అవసరం. ఆ మహిమ పొందుకోవడానికి నిమిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి నిమిత్తం మనందరం ఏం చేయాలంట? ఆయన లేఖనాలను మనం నడిచినట్లయితే ఏం చేస్తాం? పరిశుద్ధులను మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట తెలియజేస్తాను చివరగా. దేవుని మాట క్రైస్తవునికి ఒక ఊపిరి వంటిదంటండి. దేవుని మాట అంటే సాధారణంగా యవ్వన వ్యక్తుల మధ్య మన సంభాషణ మనం చూసినట్లయితే గాలిలో తేలిపోతున్నటువంటి స్వభావం, అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. ఒక లోక ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంభాషణ మనం చూస్తే గాలిలో అలా తేలిపోతున్నటువంటి వస్తాయి. తేలిపోయి వెళ్ళిపోతాం, మళ్ళీ భూలోకానికి వస్తాం, ఆ వ్యక్తితోనే ఉంటాం. తీవ్రంగా ఏం చేస్తాం? మన జీవితం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. యవ్వన ప్రేమ జ్ఞానముతో లేనటువంటి ప్రేమ, జ్ఞానము లేనటువంటి ప్రేమ. కనుక దేవుని యొక్క మాట లేకపోతే ఏమవుద్దంట? మానవ యొక్క ఊపిరి ఆగిపోద్దంట. కనుక దేవుని మాట ఎలాంటిదంట? ఒక మానవునికి ఊపిరి వంటిది. కానీ మనిషి యొక్క మాట మనకి ఊపిరి వంటిది కాదు. మనందరి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇంతకాలము కూడా రక్షించబడి ఆనాడు విడిపించబడినటువంటి జనాంగము, యోధా గోత్రపు వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగము కానీ వీళ్ళందరూ విడిపించబడి ఏ విధంగా మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయాడో దేవుడు వాడబట్ట సాక్ష్యం పలుకుతున్నాడు. నువ్వు నేను కనుక ఆ విధంగా వెళ్ళిపోతే దేవుడు ఇష్టపడాడండి. కనుక ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు? మనము కొనుపోకపడక మునిపే ఇష్టుడనే దేవుని చేత మన సాక్ష్యం పొందుకోవాలి. హల్లెలూయా. హానోకు గారు కొనుపోపడక మునిపే దేవుని చేత ఇష్టుడని సాక్ష్యం పొందుకున్నాడు. మోషే గారు దేవుడు చెప్పిన క్రమం చెప్పిన నడిచి ఆయన చెప్పినటువంటి విధముగా అనేక మంది, కొన్ని లక్షల మంది జనాంగాన్ని నడిపించి దేవుని క్రియలు నెరవేర్చాడు. కనుకే దేవుడు ఆయనకి సాక్ష్యం ఇచ్చాడు. కనుక ఎంతకాలము మన నిర్లక్ష్యంలో మనం బ్రతుకుతాం, మన జీవితం ఎంతకాలము ఈ విధంగా నిర్లక్ష్యంగా ఉంటుందో దేవుని సంఘ నిర్మాణంలో మన అందరము కూడా బాధ్యులుగా ఉండాం. అంటే దేవుని సంఘాన్ని నిర్మించుటలో, ఆత్మీయంగా మనం నిలబడటలో, మన కుటుంబాన్ని నిలబెట్టుకోవటంలో, మన సహచరులని ఆ విధంగా సమాజాన్ని దేవుని సంఘంగా నిర్మించుటలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మెలకువ కలిగి ఉండాలి. పరిచర్య చేయుటలో, సువార్త చేయుటలో, బేదలకు ఆదుకోవటంలో, పాపాన్ని విడిచిపెట్టుటలో, వీటన్నిటిలో మనం అందరం ఏం చేయాలంట? నిర్లక్ష్యం విడిచిపెట్టాలి. ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం? ఆకలి లేనటువంటి రోజుల నుంచి 3 పూట్ల తినగలిగేటువంటి రోజుల్లోకి వచ్చాం మనందరము కూడా. హల్లెలూయా. సహాయము లేదు అనేటటువంటి పరిస్థితుల నుంచి సహాయం పొందుకుంటున్నటువంటి రోజుల్లోకి వచ్చాం మనందరము కూడా. జేబుల్లో రూపాయి లేనటువంటి పరిస్థితుల నుంచి ధనము సంపాదించుకుని అవసరాలు తీర్చుకోలే పరిస్థితుల్లోకి వచ్చాం మనందరము కూడా. జ్ఞాపం చేసుకోవాలి కదా మన స్థితిని, పరీక్షించుకోవాలి కదా మన స్థితిని, మర్చిపోకూడదు కదా దేవుడి యొక్క కార్యాలని. కనుక దేవుడు చేసినటువంటి క్రియలు, దేవుని చేసిన మేలుని మనం మర్చిపోకుండా మనందరిని రక్షించాడు. కనుక మనందరం కూడా దేవుని పట్ల విధేయతలు కలిగి మానవ శరీరము దేవుని మహిమపరచడానికి మాత్రమే. హల్లెలూయా. మన సొంత స్వక్రియలు నెరవేర్చుకోవడానికి కాదు, సొంత బిల్డింగ్లు నిర్మించుకోవడానికి కాదు, సొంత కుటుంబాన్ని హెచ్చించుకోవడానికి కాదండి. మన పరిధిని పరిమితంగా నిర్వర్తిస్తూ దేవుని కనపరచాడు. హల్లెలూయా. చెప్పబడిన వాక్యం దేవుని యొక్క వినికులు, దేవుని యొక్క నామములో మనందరి యొక్క వినికులు ఆయన ఆశీర్వదించును గాక. హల్లెలూయా.